హలో గణేష్, ఎక్కడున్నారు బాబు? అర్జెంట్గా రా. ఏమైంది? నీ ఒక్కడితో తప్ప ఇంకెవరితోనూ చెప్పుకోలేను. నువ్వు త్వరగా రా, రాకపోతే నా మీద ఒట్టే. నా లైఫ్లో నాకు కావాల్సినవన్నీ నాకు నచ్చినట్టుగా నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్ని నేనే ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు? ఎస్, పర్ఫెక్ట్ మ్యాచ్ వెతకడం అంటే ప్లస్లున్న హై ప్రొఫైల్ వాళ్ళనుకున్నాను. అందుకే పెద్ద సంబంధాలు కూడా చిన్న మైనస్లు చూపెట్టి వద్దనుకున్నాను. హాబీస్ మ్యాచ్ అయితే యాటిట్యూడ్ బాలేదన్నాను. వెల్ సెటిల్ అయినా పెద్ద చదువు లేదన్నాను. వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపే నేను నా లోపాన్ని ఎందుకు చూసుకోవడం లేదు? నాకు ఎవరు చెప్తారు? హే గణేష్, కమాన్. నువ్వే నా టెన్షన్ దూరం చేయాలి. అవునా? సి 40,000 ప్రొఫైల్స్ చూశాను, 500 చాట్ చేశాను, 20 డేట్స్కి వెళ్ళాను. అయినా ఒక్కడు కూడా నచ్చలేదు. ఎందుకని? ఒకటి శాలరీ బాగుంటే ఇంకొకటి ఫ్యామిలీ బాగుంది, ఒకటికి డిగ్రీలుంటే ఇంకొకటికి డాలర్లున్నాయి. ఎవరిని ఓకే చేయాలో, ఎవడు సంతోషంగా చూసుకుంటాడో తెలియక తల బద్దలైపోతుంది. చూడు నందిని, ప్రాఫిట్ కోసం ప్రేమిస్తే బిజినెస్ అవుద్ది. ఎవరినైనా రిజెక్ట్ చేయడానికి రీజన్ ఉండొచ్చేమో, కానీ లవ్ చేయడానికి రీజన్ ఉండకూడదు. లవ్ హ్యాపెన్స్. నిన్నుగా ఇష్టపడేవాడిదే ట్రూ లవ్. ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ మనసుతో చూడు. నీ అందాన్ని, నీ చదువుని, నీ జాబ్ని చూసి కాదు. ఇవేవీ లేకపోయినా నిన్ను ఇష్టపడితే అదే లైఫ్ లాంగ్ నిలిచి ఉండే అన్కండిషనల్ లవ్. నందు, నందిని, డాడ్, ప్రేమించడానికి ఒక్కసారి ఏంజెల్లా కనపడితే చాలమ్మా. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతిరోజు నువ్వే నా ఏంజెల్ అనుకునేవాడనమ్మా నిజమైన ప్రేమికుడు. ఒక్కసారి ఆలోచించుకోమ్మా. థ్యాంక్ యూ డాడ్. ఓ షిట్. గణేష్, నాకు కనిపించాడు. ఎలా ఉన్నాడు? పర్వాలేదు, చూడ్డానికి ఓ మోస్తరుగా బానే ఉంటాడు. మంచి జాబే, కానీ శాలరీ తక్కువ. ఉండేది చిన్నిళ్ళైనా పెళ్ళైన తర్వాత ఇద్దరం అడ్జస్ట్ అవుతాం. ఎవరు అని అడుగు. ఎవరు? ఎన్ఆర్ఐ కిరణా? వీడే. వీడా? వీడికి బద్ధకం ఎక్కువ, దానికి బలుపు ఎక్కువ. వీడికి కోపం ఎక్కువ, దానికి సహనం తక్కువ. వీడికి భయం ఎక్కువ, దానికి ధైర్యం ఎక్కువ. వీడి దగ్గర డబ్బులు లేవే, దానికోసం సంపాదిస్తాలే. జాబ్ లేదు కదా. ఇప్పుడొచ్చింది కదా. అంటే జాబ్ చూసి లవ్ చేస్తున్నావా? కళ్ళు మూసి మనసుతో చూసా, నువ్వు కనిపించావు. నాది అన్కండిషనల్ లవ్.
మైనస్లు ప్లస్లు ఉంటేనే లైఫ్ కంప్లీట్ అవుతుంది. నా తప్పు తెలుసుకున్నాను కాబట్టి నా లవ్లీ లైఫ్ కూడా కంప్లీట్ అయినట్టే.